అందరూ కూడా తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ప్రార్థన చేసుకొని వాక్య భాగములోనికి వెళదాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ దినము మీ సన్నిధానములో చేరి ఈ రీతిగా మిమ్మలను స్తుతించటానికి మీరిచ్చిన ఈ గొప్ప అవకాశముకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. లోక పరిస్థితులు ఎంతో భయానకంగా ఉన్న ఈ దినాలలో మా జీవితాలు నీ వాక్యం మీద ఆసక్తి కలిగి భక్తి జీవితాన్ని బహు జాగ్రత్తగా కాపాడుకుంటూ నిత్యరాజ్యానికి మేము చేరుకోగలిగినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని మేము కలిగి బ్రతకటానికి తగిన సహాయము చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి, మా మరణం ఎప్పుడో, క్రీస్తు రాకడ ఎప్పుడో తెలియదు. దేనికైనా మేము సిద్ధపడటానికి మమ్ములను మీ వాక్యము చేత బలపరిచి స్థిరపరిచి సిద్ధపరచండి. క్రీస్తు రాకడ వచ్చిన, మా మరణం వచ్చిన, మా గురి నీవేనని, మా నివాస స్థలము నీవేనని గుర్తించి ఆ స్థలమునకు చేరుటకు మా జీవితాలు సిద్ధపడినట్లుగా కృపచూపమని, వాక్యములోనికి వెళుతుండగా నీ పరిశుద్ధాత్మ సహాయమును అనుగ్రహించి మీరు మాతో మాట్లాడి బలపరచమని యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దైవ గ్రంథంలో నుండి మనము గత కొన్ని దినాలుగా యాకే కుమారుడైనటువంటి ఆగూరు పలికినటువంటి దేవోక్తులను గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆగూరు పలికినటువంటి దేవోక్తులు. ఆగూరు ఎవరు అని ప్రియులారా మనం తెలుసుకోగలిగితే, మనం ముందు పాఠాలలో నేర్చుకున్నాం. రాజైనటువంటి సొలొమోను కాలములో ఉన్నటువంటి జ్ఞానులలో ఒక జ్ఞాని ఈ ఆగూరు అని. ఈ ఆగూరు యొద్దకు దేవోక్తి వచ్చినప్పుడు అతడు ఈతియేలుకును ఉక్కాలునకును తెలియచేస్తూ మాట్లాడుతున్నటువంటి దేవోక్తులుగా దైవ గ్రంథంలో మనము చూస్తూ వస్తూ ఉన్నాం. ప్రియులారా, గమనించండి, ఆగూరు దేవోక్తులు పలకటానికి, దైవ సంబంధమైనటువంటి మాటలు బోధించటానికి ఎంత శ్రద్ధ తీసుకున్నాడో, ఎంతగా ఆ జీవితాన్ని, ఆ భక్తి జీవితాన్ని దేవుని కొరకు ఉపయోగించాడో దైవ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఒక ప్రక్కన రాజ్యంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఒక మంచి జ్ఞానిగా పేరు పొంది తన పని తాను చేసుకుంటూ మరో ప్రక్క దేవుని పని కూడా చేస్తున్నాడు ఈ ఆగూరు. ఆగూరు ఒక మంచి జ్ఞానవంతుడైనప్పటికీ కూడా దేవుని ఎదుట తన్ను తాను తగ్గించుకొని, నేను పశుప్రాయుడను, నేను జ్ఞానము లేనివాడను, దేవుని గూర్చినటువంటి జ్ఞానముని నేను పొందలేదు అని తెలియచేస్తున్నటువంటి ఆ విషయాలే అతని ఆత్మీయ జీవితము ఎంత ఉన్నతమైన స్థానములో ఉందో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మన మాటలు అనేక సార్లు మన భక్తి జీవితాన్ని చూపిస్తాయండి. మన జీవితాన్ని ఇతరులకు మనము తెలియచేసుకునేటువంటి విధానములోనే మనం దేవుని యొక్క భక్తి కలిగిన వ్యక్తి కాదా అనేటువంటిది మనకు కొంతవరకు అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆగూరు మాట్లాడుతున్నటువంటి మాటల యొక్క జీవితాన్ని, లేక అతడు మాట్లాడుతున్న ఆ మాటల యొక్క భావాన్ని కనుక మనం తెలుసుకుంటే, ఒక మంచి ఉన్నతమైన జ్ఞానిగా అతడు ఎదుగుతూ, నేను పశుప్రాయుడను, జ్ఞానము లేనివాడను, జ్ఞానాభ్యాసము నేను చేసుకొనలేదు, దేవుని గూర్చినటువంటి జ్ఞానము నాకు లేదు అని మాట్లాడుతూనే అతడు ఎటువంటి ప్రశ్నలు వేశాడో ఆ ప్రశ్నలన్నీ కూడా
ఒక్కొక్కటి మనము దేవుని వాక్యములో నుండి చూస్తూ వస్తూ ఉన్నాం. మరొకసారి మనము దైవ వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం, సామెతల గ్రంథము 30వ అధ్యాయం 4వ వచనాన్ని మనము చదువుకుందామండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. ఆకాశమునకు ఎక్కి మరలా దిగినవాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు? బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు? భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసియున్నదా? చాలండి. మొదటి 3 వచనాలలో నాకు ఎటువంటి జ్ఞానం లేదు అని పశుప్రాయుడుగా మాట్లాడుతున్నటువంటి ఆగూరు, ఇక 4వ వచనము నుండి అతడు మాట్లాడుతున్న మాటలు లేక అతడు వేస్తున్న ప్రశ్నలన్నీ చూస్తూ ఉంటే ఒక జ్ఞాని వేసే ప్రశ్నలు వేస్తున్నాడు అతడు. ప్రియులారా, ఒక ఉన్నతమైనటువంటి రీతిలో ఒక సైంటిస్ట్ వేసేటువంటి ప్రశ్నలు వేయగలుగుతున్నాడు. వారికి కూడా తెలియనటువంటి విషయాలే ఇవి. ఎందుకంటే అక్కడ అతడు వేస్తున్నటువంటి ప్రశ్నలు చూడండి. ఆకాశమునకు ఎక్కి మరలా దిగినవాడెవడు? ఆకాశమునకు ఎక్కి మరలా దిగినవాడెవడు అనే ప్రశ్నకు మనం సమాధానం చూసాం గత దినాలలో. ఆ తర్వాత తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు అనే విషయాన్ని కూడా మనం చూసాం. 2 ప్రశ్నలకు మనం సమాధానం దొరికింది. ఈరోజు మరొక ప్రశ్న ఏంటంటే, బట్టలో నీళ్లు మూట కట్టిన వాడు ఎవడు? బట్టలో నీళ్ళు ఎవరన్నా మూట కడతారండి? ఏవండి, సాధ్యమేనా అది? బట్టలో నీళ్లు మూట కట్టడం సాధ్యమేనా? అది సాధ్యం కాదు. ఎటువంటి వారికి కూడా అది సాధ్యము కాదనే ప్రియులారా మనం చెప్పాలి. అసలు ఆగూరు గారు వేస్తున్నటువంటి ఈ ప్రశ్నలన్నీ కూడా ఒక ఉన్నతమైనటువంటి ప్రశ్నలండి. అసలు ఏ మనుషుడు కూడా ఇటువంటి ప్రశ్నలు కానీ లేక ఇటువంటి ఆలోచన కానీ కలిగి ఉండడు. మనుషుల యొక్క ఆలోచన వేరు. కానీ ఇతడు మాత్రం వేస్తున్నటువంటి ప్రశ్నలు చాలా గూఢార్థముతో కూడినవి. ప్రపంచంలో ఉన్న ప్రతి మనుషుడు తెలుసుకోవలసిన ప్రశ్నలు. ఆ ప్రశ్నలు తెలుసుకుంటే మనకు దేవుడెవరో, దేవుడు ఎంత గొప్పవాడో అర్థమవుతాడు మనకు. అందుకనే ఈ ప్రశ్నలు అతడు వేస్తున్నాడు. బట్టలో నీళ్లను మూట కట్టినవాడు ఎవడు అని వాక్యంలో చూస్తున్నాం. బట్టలో నీళ్లు మూట కట్టినవాడు ఎవరు అని మనం ఒకవేళ బైబిల్ గ్రంథాన్ని ప్రశ్నిస్తే, బైబిల్ గ్రంథంలో మనకు ఎంతోమంది భక్తులు కనబడతారు. ప్రియులారా, ఏ ఒక్కరు కూడా ఈ పని జరిగించినట్లుగా మనకు కనపడదు లేఖనాలలో. ఏ భక్తుడు కూడా బట్టలో నీళ్లు మూట కట్టినటువంటి విధానం మనకు కనిపించదు ప్రియులారా. ఇప్పుడు ఒక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. నీళ్లు ఎలా ప్రియులారా బట్టలో మూట కడతారు? అది అసాధ్యమైన పని కదా, అది అసాధ్యమైన కార్యం కదా అని ఆగూరుకు తెలియదంటారా? ఇది అసాధ్యమైన పని, అసలు ఈ ప్రశ్న వేస్తే పిచ్చోడు అంటారు మనల్ని, అసలు ఈ ప్రశ్న వేయటం ఏంటి అని ఆగూరు అనుకోలేదా? ఒకవేళ ఆగూరు ప్రియులారా ఆ రీతిగా అనుకొని ఉంటే ఆ ప్రశ్న వేసేవాడు కాదు. కానీ ఆ ప్రశ్నకు సమాధానం ఉందని తెలుసు కాబట్టి అతడు ఈ ప్రశ్న వేశాడండి. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. బట్టలో నీళ్లు మూట కట్టడం అనేది ప్రియులారా ఎవరికి సాధ్యం కాదు. అసలు నీళ్లు అనేటువంటివి ఈ భూమి మీద ప్రియులారా ఏ రీతిగా సృష్టించబడ్డాయి, ఎవరు సృష్టించారు అని మనం దేవుని వాక్యములో చూడగలిగితే ప్రియులారా, భూమి మీద ఉన్నటువంటి సమస్తము కూడా ఎవరి ద్వారా కలిగినాయి అనంటే దేవుని నుండే కలిగినాయి. అది ఏదైనా కానివ్వండి, ప్రతి సృష్టం ఈ సృష్టిలో ఉన్న ప్రతి సృష్టము కనబడని దానిని దేవుడు కనబడేటట్లుగా చేశాడు అని అంటారు.
ప్రియులారా, రెండు వాయువులు కలిస్తే ఒక కలిసే పదార్థం ఏర్పడుతుంది. రెండు కనబడని వాయువులు కలిస్తే ఒక కలిసే పదార్థం ఏర్పడుతుంది. దానిని ఏమంటారు అనంటే, చదువుకున్న వారికి బాగా తెలుసు, H2O అని అంటారు. H2O అనంటే రెండు వాయువులు కలిస్తే ప్రియులారా ఇదిగో నీరు ఏర్పడుతుంది. అంటే కనబడనటువంటి వాటిని కనబడేటట్టుగా చేసేవాడు ప్రియులారా ఎవరు అని మనం ఆలోచన చేస్తే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుకుందాం. బైబిల్ గ్రంథములో నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుకుందాం. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసము చాలండి. అక్కడ వాక్యములో మనము చూస్తున్నటువంటి విషయాన్ని చూడండి ప్రియులారా. కనబడేవన్నీ కూడా కనబడే పదార్థంతో నిర్మించబడలేదట. ఏమండి, కనబడేవి కనబడని ప్రియులారా కనబడే పదార్థాలతో సృష్టించబడలేదు, నిర్మించబడలేదు. అంటే ఇప్పుడు కనబడేవన్నీ కూడా కనబడనటువంటి వాటితో సృష్టించబడ్డాయి, కనబడని వాటితో. ఏమంటే కనబడే వాటినే మనం మన జీవితంలో చాలా మనకు తెలియదు, కనబడేవే మనకు చాలా తెలియదు మనకు. కానీ ఒకనాడు కనబడని వాటిని కనబడేటట్టుగా చేసింది ఎవరండి? దేవుడండి, దేవుడు. ప్రియులారా కనబడకుండా ఉన్నాయి ఒక రోజున ఇప్పుడు కనబడేటట్టు చేశాడు, పదార్థంగా చేశాడు. ఒకనాడు ప్రియులారా పదార్థముగా కనబడనివి కనబడేటట్టుగా చేసినట్లుగా దైవ గ్రంథం మనం చూస్తున్నాం. దైవ గ్రంథం మనకు తెలియచేస్తుంది. కనబడనివి కనబడేటట్టుగా ఎట్లా చేశాడండి ప్రియులారా? అదేనండి దేవుని యొక్క మహా ఉద్దేశం. ఎందుకంటే దేవుని వాక్యములో మనము చూస్తే ఈ భూమి ఆకాశములు సృజించక మునుపు, ఈ సృష్టి నిర్మాణం చేయక మునుపు ప్రియులారా ఇది ఏమీ లేనిదిగా, ఒట్టిదిగా, కనబడనిదిగా ఉంది ఈ విశ్వం. కనబడని ఈ విశ్వాన్ని ఇప్పుడు కనబడే పదార్థముగా చేశాడు, కనబడే పదార్థములుగా చేశాడు. అందుకే ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనమే మనకేం చెబుతుందంటే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనే మాట మనము చూస్తున్నాం. సృజించెను. ప్రియులారా ఆ మాట మాట్లాడిన తర్వాత 2వ వచనం దగ్గరకు వచ్చేసరికి ఏమంటాడు అనంటే, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. భూమి ఎలాగుందండి? భూమి ఆకాశములను చేసిన తర్వాత దేవుడు భూమిని గూర్చి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, భూమి ఎలాగుంది? నిరాకారం అంటే ఆకారము లేనిది, ఆకారము లేనటువంటిదిగా ఉన్నది. ఆకారము లేని ఈ భూమిని ఆకారము కలిగిన దానిగా చేశాడా? చేశాడు. ప్రియులారా ఆకారము లేని దాన్ని ఒక ఆకారముగా చేశాడు. భూమి నిరాకారముగా ఉంది, ఆకారము లేకుండా ఉంది, శూన్యముగా ఉంది. అంటే ఏమీ లేదు, ఏమీ లేనటువంటి రీతిలో ఉంది భూమి. ఏమీ లేని ఈ భూమి మీద ప్రియులారా దేవుడు కనబడనటువంటి వాటిని కనబడేటట్లుగా చేస్తూ వచ్చాడు. ఆ అధ్యాయం అంతా మనం చదువుకుంటే కనబడని దానిని కనబడేటట్లు చేస్తూ వచ్చాడు ప్రియులారా. కాబట్టి ఇప్పుడు కనబడని దానిని కనబడేటట్టుగా చేయగలిగిన శక్తి ఎవరికి ఉంది చెప్పండి? దేవుడు మాత్రమే చేయగలిగాడు, ఆయన మాత్రమే చేస్తాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఈరోజు ప్రియులారా మనము త్రాగే నీరు కనబడనటువంటి పదార్థముల, కనబడనటువంటి వాయువులచే కనబడే పదార్థముగా ప్రియులారా మన జీవితములో దేవుడు అనుగ్రహించాడు. ప్రియులారా 2 కనబడనటువంటి గాలులు, 2 కనబడనటువంటి వాయువులు, 2 కనబడనటువంటి వాటిని కనబడేటువంటి నీరుగా చేశాడు దేవుడు. ఎలా చేశాడు, ఏ రీతిగా చేశాడు ఒక్కసారి ప్రియులారా మనము ఆలోచించగలిగితే అది వర్ణనాతీతమైనటువంటి విషయం ప్రియులారా.
సరే చేశాడు, బాగుంది. కానీ ఈ నీళ్ల విషయంలో ఒక ప్రశ్న ఈరోజు అడుగుతున్నాడు ఆగూరు గారు. ఏమని అడుగుతున్నాడంటే, బట్టలో నీళ్లను మూట కట్టిన వాడు ఎవడు అని అన్నాడు. ప్రియులారా, దేవుడు ఈ యొక్క నీటి యొక్క విషయంలో ఆయన తీసుకున్నటువంటి శ్రద్ధ ఏంటో, ఎంత ఉపయోగకరమైనటువంటి వాటిగా దేవుడు చేశాడో మనకు తెలుసండి. సముద్రం దగ్గరికి వెళితే సముద్రములో నీళ్లు త్రాగటానికి ఉపయోగపడతాయా? ఉపయోగపడవు. సముద్రములో ఉన్నటువంటి నీళ్లు ప్రియులారా ఉపయోగించుకోవటానికి ఏమైనా ఉపయోగపడతాయా? ఉపయోగపడవు. ప్రియులారా, ఉపయోగపడనటువంటి నీటిని ఎందుకు చేశాడు దేవుడు? సముద్రములో నీళ్లు ఉపయోగపడవు కదా ప్రియులారా. ఇప్పుడు విస్తారంగా నీళ్లు ఎక్కడ దొరుకుతాయి మనకు? సముద్రాల్లోనే కదండి. భూమి ప్రియులారా, ఇదిగో ఒక వంతు భూమి ఉంటే 3 వంతులు ఏముంది చెప్పండి? నీరు, సముద్రం ఉంది కదా. ఎందుకు చేశాడు ప్రియులారా? ఒక్కసారి గమనించండి. ఇప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ సముద్రాలలో ఉన్నటువంటి నీటి ఆవిరి ద్వారా, నీటి ద్వారా ప్రియులారా ఆయన మేఘములలో ఈ నీటిని బంధించి, మేఘాలలో ఈ నీటిని బంధించి ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? వర్షంగా భూమి మీద కురిపిస్తున్నాడు. ఇప్పుడు ప్రియులారా ఒక్కసారి ఆలోచన, సముద్రములో ఉన్నటువంటి నీళ్లనే ప్రియులారా తీసుకున్నటువంటి మేఘాలు మళ్ళీ భూమి మీద పడేటప్పుడు ఉప్పుగా ఉంటాయండి? ఉప్పుగా ఉండవు. ఎలా ఉంటాయండి? నీటిగా ఉంటాయి. మంచి నీరు. ఆ నీరు, ఆ సముద్రములో నుండి ఉన్న నీరే నిజంగా దేవుడు ప్రియులారా ఆయన సృష్టి కార్యక్రమంలో ఫిల్టర్ చేసి భూమి మీద వర్షంగా పంపిస్తున్నాడు. వర్షాలు ఎంత ఉపయోగం చెప్పండి? సముద్రం ఎంత ఉపయోగం? సముద్రం ఉపయోగమా? ఆ సముద్రమునే ఉపయోగకరమైనటువంటి రీతిగా మార్చి మనకు వర్షాన్ని కలిగిస్తున్నాడే. ఆ వర్షం ఎంత ఉపయోగం? వర్షాలు లేకపోతే పంటలు ఉన్నాయా? పంటలు లేకపోతే తినటానికి తిండి ఉందా? లేదండి. భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఫలం, ప్రతి వృక్షం మనకు ఫలాలు ఇవ్వాలి అని అంటే తగిన టైంలో వాటికి ఏం కావాలి? నీరు కావాలండి. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి చెట్టు అది ఫలించాలి అని అంటే దానికి తగిన టైములో నీళ్లు అవసరం. నీళ్లు లేకపోతే చెట్లు ఏం కావు? ఫలించలేవు ప్రియులారా. ఇప్పుడు మనం మన యొక్క టైంలో అంటే మన సమయాలలో ఒక్కొక్క సమయం, ఒక్కొక్క కాలములో ఒక్కొక్క ఫలం మన దగ్గరకు వస్తుంది. ఏవండి, ఈ టైంలో మనకు బాగా దొరికే పళ్ళేవి? మామిడి పళ్ళు. ఏవండి, ఈ ప్రపంచంలో ఉన్న మానవులందరికీ ఎన్ని మామిడి పళ్ళు కావాలి? చెప్పటానికి వీలు లేదు. ఇప్పుడు ఈ మామిడి పళ్ళు మన దగ్గరకు రావటానికి ఎన్ని చెట్లు కావాలి? అవి కూడా చెప్పటానికి వీలు లేదు. ఇప్పుడు ఇన్ని చెట్లకు నీళ్ళు ఎవరు పోస్తున్నారు? మనం వెళ్ళి పోసి వస్తున్నాం రోజు? ఏవండి, మనం వెళ్ళి నీళ్లు పోసి వస్తున్నామా? ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియుల. ఈ రీతిగా భూమి మీద ఉన్నటువంటి వృక్ష ఫలాలు ఇచ్చేటువంటి ప్రతి వృక్షం తగిన టైములో మనకు ఇవ్వటానికి ప్రియులారా నీరు ఇస్తున్నది ఎవరు అనంటే దేవుడండి. వర్ష రూపకంగా ఇస్తున్నాడు, నదుల రూపంలో ఇస్తున్నాడు. ప్రియులారా గ్రహించండి, ఇదిగో ఈ భూమి లోపల ప్రియులారా మన కొరకు దాచి ఉంచిన నీళ్ల ద్వారా కూడా దేవుడు మన అవసరతను తీరుస్తున్నాడండి. ఎన్ని రకాలుగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు గమనించండి. ఈ దేవుడు ఏం చేస్తున్నాడు అనంటే, మనం పోయినసారి దేవుడు గాలిని నిధులలో బంధించి ప్రియులారా వాటిని దాచి తగిన టైంలో ఇస్తున్నాడు అని మనం చెప్పుకున్నాం కదా గాలి విషయంలో పోయిన వారంలో. మరి ఈ విషయంలో మనం ఆలోచన చేస్తే దేవుడు ఎంత గొప్ప కార్యక్రమములో మనల్ని బ్రతికించటానికి నీరును అనుగ్రహిస్తున్నాడో అది కూడా మనము తెలుసుకోవాలి కదండి. అది కూడా మనకు అర్థం కావాలి కదండి. ఎందుకంటే
నీరు త్రాగే మనం ఎప్పుడైనా అసలు ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుంది అని ఆలోచించి తాగుతామా? మంచినీళ్ళు అవగానే గబగబా వెళ్ళిపోవటం, ప్రియులారా ముంచుకోవటం, గటగట తాగేయటం, ఒక లోట తాగేయటమే. ఆ నీళ్లు ముంచుకున్న తర్వాత అలా ముందు పెట్టుకొని ఈ నీళ్లు ఎలా వచ్చాయి, ఎవరిచ్చారు, ఎలా ఏర్పడ్డాయి, ఇవి నా దాహాన్ని తీర్చడానికి కారణం ఎవరు అని ఎప్పుడైనా ఆలోచించి తాగుతామా? అబ్బే, అటువంటి మేం తాగం, ఆలోచించం మనం అటువంటి. ప్రియులారా, ఆలోచించటానికే ఇప్పుడు ఆగూరు గారు ఏం చేస్తున్నాడు? ప్రశ్న వేస్తున్నాడు. నీటిని గూర్చినటువంటి ఒక ప్రశ్న వేస్తున్నట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. ఇప్పుడు యోబు గ్రంథంలో ఒక మాట చూద్దామండి. యోబు గ్రంథము 26వ అధ్యాయం 8వ వచనాన్ని చదవండి. యోబు గ్రంథం 26వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చదువుకుందామండి. వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను. ఏవండి, ఒక్కసారి మీరు ఆలోచించండి. వర్షం వచ్చేటప్పుడు మనకు పైన ఏం కనబడతాయి? మేఘాలు కనబడుతూ ఉంటాయి. ఆ మేఘాలు కనబడుతూ ఉన్నాయి, కానీ అందులో ఉన్న నీళ్లు కనబడతాయి మనకి? కనబడవండి. మళ్ళీ పైగా ఆ నీళ్లు, ఆ మేఘము ఎంత వేగంగా ప్రయాణం చేస్తుందండి? చాలా స్పీడ్గా ప్రయాణం చేయదు, చాలా స్పీడ్గా ప్రయాణం చేస్తూ ఉంటుంది. ప్రియులారా, దేవుడు ఈ మేఘమును ఒక వస్త్రంగా చేసుకున్నాడు. ఈ మేఘాన్ని ఒక వస్త్రంగా చేశాడు. చూడండి, అదే యోబు గ్రంథం 38వ అధ్యాయము 9వ వచనం చూడండి. 38వ అధ్యాయము 9వ వచనం అండి. నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను వేసినప్పుడు నీ ఉంటివా? అడుగుతున్నాడు, యోబును ప్రశ్నిస్తున్నాడు. ఈ 38వ అధ్యాయం అంతా ప్రశ్నలతో కూడిన అధ్యాయం కదా, 38వ యోబు గ్రంథం. ఆయన అడుగుతున్నాడు, నీకు ఒక విషయం తెలుసా? నేను మేఘమును దానికి వస్త్రముగా చేశాను. మేఘమును ఎలా చేశాడట ఆయన? వస్త్రము. ఇప్పుడు ఆ వస్త్రం అనే మేఘములో నీళ్లు దాచాడా? ఇప్పుడు చెప్పండి, నీళ్లను మూట కట్టాడా వస్త్రంలో? చూసారా? దేవుడు ఎంత ఉన్నతుడో మీరు ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ఆయన వస్త్రముగా మేఘమును పోలుస్తున్నాడు. ఇక్కడ వస్త్రముగా చేశాను, నేను వస్త్రముగా చేశాను అని అన్నాడు. మేఘమును వస్త్రముగా చేశానన్నాడు. ఇప్పుడు ఆ వస్త్రముగా చేసినటువంటి మేఘములో దేన్ని నింపేస్తున్నాడు? నీళ్లు. ఎన్ని నీళ్లు? ఎన్ని నీళ్లు? అబ్బే, అసలు లెక్క లేదండి, మనం లెక్క కట్టలేమండి ఆ నీళ్లకు. మేఘములోనా? ఏమండి, అంబాపురంలోనే వర్షం కురుస్తుందా? ప్రపంచం అంతా కురుస్తుందా? ప్రపంచమంతా కురిసే ఈ నీళ్లు ఎక్కడ మూట కట్టేశాడు ఆయన? మేఘాలను వస్త్రంగా చేసేసాడు. మేఘాలు పీల్చుకోవాలి. ఎందుకంటే వస్త్రానికి ఒక ప్రియులారా లక్షణం ఉంటుంది. ఏంటంటే నీటిలో పెట్టగా నీటిని ఏం చేయగలదు? పీల్చుకోగలదు. కానీ నీటిని ఆపగలదంటే ఆపలేదు. నీటిని పీల్చుకుంటుంది. ఎంతవరకు పీల్చుకుంటుంది? దాని స్తోమత వరకు పీల్చుకుంటుంది. ఆ తర్వాత మనం పిండినప్పుడు ఆ నీళ్ళు ఏమవుతాయి? వచ్చేస్తాయి. ఇప్పుడు దేవుడు ఈ ప్రపంచంలో ఉన్న మానవాళిని బ్రతికించటానికి, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనుషుణ్ణి జీవింపచేయటానికి మేఘములను వస్త్రములుగా చేసి ఆ మేఘాలలో ఆయన ఎంత వర్షాన్ని ఉంచాడు, ఎంత నీటిని ఉంచాడు ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఎంత ఉన్నతుడు, అది మనం అర్థం చేసుకోవటం లేదు. ఇవి మనకు అర్థమైతే దేవుడు ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతాడు. అందుకే ఆగూరు గారు ప్రశ్నిస్తున్నాడు, నీటిని ప్రియులారా బట్టలో మూట కట్టినవాడు ఎవరు, వస్త్రములో మూట కట్టినవాడు ఎవరు అనంటే ప్రియులారా అది మనకు ఎలా కనపడుతుందంటే, ఏదో ఒక చిన్న వస్త్రం, ఆ వస్త్రంలో మూట కట్టడం అని అనుకుంటాం. అది మన జీవితంలో ప్రియులారా అది మన జ్ఞానం.
దేవుని జ్ఞానం ఏంటి? మేఘమే ఒక వస్త్రం, ఆ వస్త్రములో ప్రపంచానికి సరిపడినంత నీరు ఏం చేస్తున్నాడు ఆయన? మూటగడుతున్నాడు. అది దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానానికి మన జ్ఞానానికి అంత తేడా ఉంది. మూటనగానే మనం ఏమనుకుంటాం? కనబడే ఒక చిన్న మూట అనుకుంటాం. వస్త్రం అనగానే మనం కనబడేటువంటి మనం ఉపయోగించే వస్త్రం అని అనుకుంటాం. కానీ ఇక్కడ ప్రభువు మేఘమును వస్త్రముగా చేసి ఆ మేఘం అనేటువంటి వస్త్రములో ఆయన నీటిని మూట కట్టి తగిన టైములో మనకు వాటిని కురిపిస్తున్నాడే. నిజంగా ఆయన ఎంత ఉన్నతుడో ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ఎంత గొప్పవాడో ఒకసారి ఆలోచించండి. మనం నీరు దాహం అవ్వగానే నీరు త్రాగటం తెలుసు, వర్షం పడుతుంటే వర్షం పడుతుంది అని అనుకోవటం తెలుసు. కానీ ఈ వర్షము పని చెయ్యటానికి, ఈ వర్షము మన మధ్యకు రావటానికి, ఈ వర్షం మనకు ఉపయోగపడటానికి ప్రియులారా ఎంత గొప్ప కార్యం జరుగుతుందో, ఈ కార్యాన్ని ఎవరు జరిగిస్తున్నారో ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఎప్పుడైనా పరిశీలించామా? ఆగూరు గారు వేసే ప్రతి ప్రశ్న ప్రతి మనుషుడు తెలుసుకోవలసిన ప్రశ్న. చదువుకున్నవాడని లేదు, చదువు లేదు అనేవాడు లేదు. చదువుకున్నవాడికి నీళ్ళు అవసరమా? చదువు లేని వాళ్ళకి నీళ్ళు అవసరమా? అందరికీ అవసరమే కదా. గాలి చదువుకున్న వాళ్ళకేనా, చదువు లేని వాళ్ళకి కూడానా? అందరికీ. కాబట్టి ఇప్పుడు గాలిని గూర్చి తెలుసుకున్న మనం నీటిని గూర్చి కూడా తెలుసుకోవాలి అనేటువంటిది ప్రియులారా ఇక్కడ ఆగూరు యొక్క విధానం అండి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వీటిని ఎప్పుడైనా గ్రహించారా? మీరు ఎప్పుడైనా మీరు తెలుసుకోగలిగారా? మీకు తెలుసా అని అడుగుతున్నాడు. అంటే ఎంత లోతుకు వెళ్ళిపోయాడు, ఎంత గొప్ప విషయాల దగ్గరికి వెళ్ళిపోయాడు. ఒక పశుప్రాయుడను అని చెప్పుకున్న ఆగూరు, జ్ఞానము లేదు అని చెప్పుకున్న ఆగూరు, నేను పశుప్రాయుడును, మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు అని చెప్పుకున్న ఆగూరు ఎంత ఉన్నతమైనటువంటి ప్రశ్నల్లోనికి వెళ్ళాడు. ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. బైబిల్ గ్రంథం ఎంత గొప్పదోనండి. చదువుతుంటే ఇంకా నేర్చుకోవాలి అనిపిస్తుంది. దాని మీద ఆసక్తి మనము చూపించినప్పుడు. మన పరిస్థితులు ఎటువంటివంటే బైబిల్ గ్రంథంలో చదవటానికి టైం ఉండదు మనకు. కళ్ళు మూసుకొని ఇట్లా తెరిసి కుడి చేతి వైపున ఏ వాక్యం వచ్చింది చదువుతాం, అది కదండి. చదివి అబ్బా ఈరోజు ఎంత మంచి వాక్యం వచ్చిందో అనుకుంటాం. ఏమండి, ఒకసారి ఈ రీతిగానే ఒక వ్యక్తి ప్రియులారా పొద్దున్నే లేచి డ్యూటీకి వెళ్ళే ముందు పేపర్ చదివేవాడట. పేపర్ మొత్తం చదివేవాడట. తర్వాత అన్ని పనులు చేసుకొని భార్య క్యారేజీ కట్టగానే ప్రియులారా మరి డ్రెస్ వేసుకొని చక్కగా టిప్ టాప్గా తయారైపోయి డ్యూటీకి వెళ్ళిపోయేటప్పుడు మాత్రం కళ్ళు మూసుకొని 2 నిమిషాలు ప్రార్థన చేసి ప్రియులారా వెంటనే బైబిల్ అలా తెరిచి కుడి చేతి వైపున ఉండే వాక్యం చదువుకుని అమ్మయ్య ఈరోజు వాక్యం చదివాను అనుకుని తృప్తి పడుతూ వెళ్ళిపోయేవాడట. పేపర్ ఏమో గంట సేపు చదివేవాడు, కానీ బైబిలు ఏమండి 1 సెకండ్ అలా తీసేయటం చూడటం. కుడి చేతి వేలు దగ్గర, బొట్టన వేలు దగ్గర ఏ వాక్యం వచ్చేది. అతడు ఒకరోజు ఇలాగే రెడీ అయ్యి సిద్ధపడి వెళుతున్నాడట. కుడి చేతి వైపున ప్రియులారా కళ్ళు మూసుకున్నాడు. ప్రతిరోజు కుడి చేతి వైపున వచ్చే వాక్యం చదువుకున్నాడు. ఆ రోజు కూడా అలాగే ప్రార్థన చేసుకున్నాడు. బైబిల్ తెరిచాడు, కుడి చేతి వైపున వచ్చిన వాక్యం చూశాడు. అక్కడ ఏమొచ్చిందంటే నువ్వు వెళ్ళి ఊరి పెట్టుకో అని వచ్చిందట. వెళ్ళి ఊరి పెట్టుకోనము అని వచ్చిందట. చిచ్చి ఏంటి మంచి వాక్యం రాలా ఇవాళ అనుకుని మళ్ళీ కళ్ళు మూసుకొని మళ్ళీ 2 మాటలు చెప్పి మళ్ళీ తీశాడట. మళ్ళీ తీసేసరికి మళ్ళీ ఏమొచ్చిందంటే నువ్వు వెళ్ళి అలాగూ చేయమని వచ్చిందట. ఏం చేయమని? నువ్వు వెళ్ళి అలాగూ చేయుము. మొదట ఏమొచ్చింది? ఉరి పెట్టుకొనమని వచ్చింది. రెండవసారి ఏమొచ్చింది? నువ్వు అలాగూ చేయుము అని వచ్చిందట. చీచి ఏంటి వాళ్ళ ఇటువంటి వస్తారు, నేను సరిగ్గా తీయలేదేం బైబుల్ అనుకుని మళ్ళీ ప్రియులారా ప్రార్థన చేసి మళ్ళీ 3వసారి మళ్ళీ తీశాడట. అప్పుడు నీవు చేయనది ఏదో త్వరగా చెయ్యని వచ్చిందట. ఏమండి, నువ్వు చెయ్యనదేదో అంటే తొందరగా ఊరి పెట్టుకోవయ్యా. నిజంగానండి, ఇటువంటి వాళ్ళకి అదే రావాలండి.
బైబిల్కి స్థానం ఇవ్వని వాళ్ళు, ఒక పేపర్కి ఇచ్చినంత స్థానం బైబిల్ ఇవ్వని వాళ్ళకి ఇటువంటివే రావాలండి. ఇట్లాగే ఉండాలండి. ప్రియులారు గమనిస్తున్నారా? బైబిల్ అంటే ఎంత తక్కువ, పేపర్ అంటే నీకెంత ఎక్కువ. పేపర్ ఏమో గంటల వరకు చదువుతావు, మొదటి నుండి చివరి దాకా దేన్ని విడిచిపెట్టవు. నిన్ను బ్రతికించేది, నిన్ను నడిపించేది, నీకు అన్ని విషయాలలో సహాయపడే వాక్యం దగ్గరకు వచ్చేసరికి ఏదో ఒక వచనం చదువుకుని వెళ్ళిపోవటమా? ప్రియులారా గమనిస్తున్నారా? బైబిల్ చదివితే, బైబిల్ యొక్క విధానం కనుక మనం అర్థం చేసుకుంటే ఇంకా నేర్చుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి అని ప్రియులారా మన జీవితంలో ప్రియులారా అనిపించాలండి. ఆ రీతిగా చదవాలండి బైబిల్ గ్రంథాన్ని. ఇదిగో ఆగూరు ఆ రీతిగా దేవుని మాటలను అర్థం చేసుకోగలిగాడు. అందుకే అంతగా దేవుని యొక్క మాటలను ప్రియులారా అతడు తెలుసుకోవాలనేటువంటి తపన పడుతున్న వాడిగా మనము చూస్తుంటున్నాం. మేఘములలో నీళ్లను బంధించాడు. మేఘములలో నీళ్లను బంధించి ఒక్కసారి వదిలేస్తే ఏమైపోతాం తెలుసా? మనం చచ్చిపోతాం. మొన్నే మేము ప్రియుల రాత్రి సాయంకాలం కేసర దగ్గర ఒక మీటింగ్కి వెళుతున్నాము. భయంకరమైనటువంటి వర్షం, టపా టపా వినబడుతుంది. కారు పైన టపా టపా వినబడుతుంది. ఏంటి టప టపా వినబడుతుంది అని ముందుకు చూస్తే వడగండ్ల వర్షం పడుతుంది. వడగండ్ల వర్షం, టపా 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 టపా. ఒకవేళ అయ్యే కేజీ పెడితే ఏమండి, ఒక్కొక్కడి తలకాయ పగిలిపోద్ది కదా. నిజంగా మన దేవుడు చాలా ప్రేమమయుడండి, గొప్పవాడండి. ప్రియులారా ఆయన గొప్పతనం, ఆయన కృపను మనం అర్థం చేసుకోలేక మన జీవితాల్లో చాలా నష్టపోతున్నాము. కానీ ఆయన ప్రేమను మనం అర్థం చేసుకుంటే నిజంగా ప్రియులారా ఎంత ఉన్నతుడో మనం అర్థం చేసుకోవాలి. మనమేమో దేవుణ్ణి చాలా తేలిగ్గా చూస్తాం. ఒకరోజు ఒకడు అనుకున్నాడట, ఒక మర్రి చెట్టు కింద పడుకున్నాడట. మర్రి చెట్టు కింద పడుకుంటే మర్రికాయ మీద పడిందట. పడగానే ఒక్కసారి కళ్ళు తెరిచి చూశాడు. చూసి ఆలోచన చేశాడు, దేవుడు ఎంత తెలివి తక్కువడు కాకపోతే ఏముంది, ఇదిగో ఇంత పెద్ద చెట్టుకి ఇంత చిన్న కాయ పెట్టాడేంటి, ఇంత పెద్ద చెట్టుకి ఇంత చిన్న కాయ పెట్టాడేంటి, సొర చెట్టుకేమో కింద బాకే చెట్టుకేమో ఇంతలావు కాయ పెట్టాడేంటి, దేవుడికి తెలివి లేదన్నాడట. ఇంకో కాయ పడిందంట మీద. అప్పుడు అతనికి జ్ఞానోదయం అయిందట. అప్పుడు అయ్యిందట జ్ఞానోదయం అయిందట. ఓరి నాయన, ఈ చెట్టుకే సొరకాయ పెట్టుంటే ఆడు తలకాయ ఏమై ఉండేది కదా. ఇది మనిషి జ్ఞానం ఎట్లా ఉంటుందండి. మనిషి జ్ఞానం ఇలా ఉంటుంది. ప్రియులారా, ఎందుకు దేవుడు పైనున్నటువంటి చెట్టుకు చిన్న కాయలు పెట్టి క్రింద ప్రాకేటువంటి చెట్టుకు అంత కాయలు పెట్టాడండి. ఎంత కాయలు ఆ చెట్టుకు పడితే మన తలకాయలు పగిలిపోతాయండి. తెలుసా? దేవుడి జ్ఞానవంతుడా, మనం ఆ జ్ఞానవంతులం. కాబట్టి దేవుని జ్ఞానానికి మనం ప్రియులారా లోబడిపోయి ఆ జ్ఞానాన్ని తెలుసుకోవటానికి ఇష్టపడితే ఆయన జ్ఞానం ఎంతో ఉన్నతమైనదండి. ఆయన కేవలం ప్రియులారా ఇప్పుడు ఆయన వస్త్రముగా మేఘమును చేసి మేఘములో ఆయన నీళ్లను బంధించాడు అని తెలుసుకుంటున్నాం. ఆయన అంత మాత్రమే చేయగలడా? అంత మాత్రమే శక్తివంతుడా అంటే ఆయన దాటి వెళతాడు. దానికి ఆగూరు వేసినటువంటి ప్రశ్నను దాటి వెళతాడు ప్రభు. ఆగూరు వస్త్రములో నీళ్లను మూట కట్టడమే కాదయ్యా, నీ కంటికి కనబడుతున్న బండలో కూడా నీళ్లు దాచగలిగిన శక్తి నాదన్నాడు ఆయన. ఏమండి కాదా? ఒకసారి చూడండి, మనందరికీ తెలుసు కదా ఆ విషయాలు. బైబిల్ గ్రంథములో నిర్గమాకాండము 17వ అధ్యాయము 6వ వచనం చూడండి. నిర్గమాకాండము 17వ అధ్యాయము వాక్య భాగములో ప్రియులారా 6వ వచనం చూడండి. ప్రియులారా, అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా. ప్రియులారా, మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. ఏమండి, ఇశ్రాయేలీలు నీళ్లు లేకపోతే మోషే దగ్గరకు వచ్చి వాదించడం ప్రారంభించారు. అయ్యా, మాకు నీళ్లు లేవు, నీళ్లు లేని స్థలానికి తీసుకొచ్చావేంటి, మమ్మల్ని చంపటానికి తీసుకొచ్చావా
అని మోషే మీద తిరుగుబాటు చేస్తున్నారు. అప్పుడు వెంటనే మోషే యొక్క జీవితంలో మోషే అలవాటు ఏంటంటే, ప్రియులారా, ఇశ్రాయేలీయులు వచ్చి ఏది అడిగినా ముందు ఈయన ఎక్కడికి వెళ్ళి అడుగుతాడు? దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. అలా దేవుని దగ్గరికి వెళ్ళాడు. మోషే, నీ ఎదురుగా ఉన్నటువంటి ఆ యొక్క స్థలానికి వెళ్ళు, హోరేబులో ఉన్నటువంటి ఆ బండ దగ్గరికి వెళ్ళు, నీకు ఎదురుగా నిలుస్తాను నేను. ఆ బండను కొట్టగా ఈ ప్రజలందరూ తాగేటువంటి నీళ్లు నేను తప్పిస్తాను. బండను కొడితే నీళ్ళు ఎక్కడ వస్తాయండి? ఒక చొక్క నీళ్ళ? ఎన్ని నీళ్లు? ఇశ్రాయేలీలందరూ తృప్తిగా తాగగలిగినన్ని నీళ్ళు వస్తాయి. బండను కొడితే కొట్టి చూద్దామా వెళ్ళి? వస్తాయా? ఏవండి అంటే ఇప్పుడు ఇశ్రాయేలీల కొరకు వీరు ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మోషే మీద తిరుగుబాటు చేస్తారు. మోషే నా దగ్గరకు వస్తాడు. అప్పుడు నేను ఈ బండలో వారి కొరకు నీళ్లు దాచి ఉంచాలని ముందుగానే ఆ బండలో ఏం చేశాడు? ఆయన నీటిని దాచి ఉంచాడు. నీటిని దాచి ఉంచాడు. ఎంత గొప్పవాడు! మరొక వచనం చదవండి దీనికి సంబంధించి. సంఖ్యాకాండము 20వ అధ్యాయం 8వ వచనం. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 8వ వచనం. నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుని అహరోనును మాట్లాడుము. అది ఏమిస్తుంది? నీళ్ళిస్తుంది. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. మరొక వచనం చదవండి. కీర్తనల గ్రంథం 78వ కీర్తన 20వ వచనం. 78వ కీర్తన 20వ వచనం. ఆయన బండను కొట్టగా నీళ్లు ఉబికెను. నీళ్ళు ఎలా పారిని? కాలవలై పారిని. 114వ కీర్తన 8వ వచనం. 114వ కీర్తన 8వ వచనం. ఆయన బండను నీటి మడుగుగాను చెకుముకి రాతి బండను నీటి ఓటలుగాను చేసేవాడు ఆయనే కదండి. ప్రియులారా, బండను ఎలా చేయగలడు ఆయన? నీటి మడుగుగా చేయగలడు. ప్రియులారా, బండతో ప్రియులారా మాట్లాడితే నీళ్ళు వచ్చినాయి, బండను కొడితే నీళ్ళు వచ్చాయి. ప్రియులారా, బండను ప్రియులారా నీటి మడుగుగా చేయగలిగిన వాడిగా కనబడుతున్నాడు. ప్రియులారా, నీటి ఊటగా మార్చేవాడిగా కనబడుతున్నాడు. గమనిస్తున్నారండి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుడు ఎంతగా దాచాడు? నీళ్లు బండలో దాచాడు. ఎంత దాచాడు? మనం అనేక సార్లు ప్రియులారా భూమిలో బోర్లు వేస్తూ ఉంటాం. భూమిలో బోర్లు వేసినప్పుడు అప్పుడప్పుడు ఏం తగులుతూ ఉంటుంది? బండ తగులుతూ ఉంటుంది. ప్రియులారా, ఆ బండ తగిలినప్పుడు ఏం చేయాలి? ఆ బండను పగలగొట్టాలి. అప్పుడు అందులో నుంచి ఏమొస్తాయి చెప్పండి? నీరు, విపరీతమైనటువంటి నీళ్లు. ఎప్పుడు దాకా వస్తాయండి? ఒక గంట? ఏమండి, బోర్లో నీళ్లు ఎప్పుడు వస్తాయండి? ఎంత వస్తాయండి? ఒక గంట వస్తాయా? లేదా ఆ రోజు వరకే వస్తాయా? కాదండి. మన జీవితంలో బ్రతికినంత కాలం నీరు వస్తానే ఉంటుందండి. దాచాడు దేవుడు నీళ్లు దాచాడు. ఎంత గొప్పవాడు ఒకసారి ఆలోచించండి. బండలో నీళ్లు దాచాడు, మేఘాలలో నీళ్లు దాచాడు, వస్త్రముగా చేసి అందులో దాచి ఉంచుతున్నాడు ఆయన నీటిని. ప్రియులారా, దేవుడు ఎంత ఉన్నతుడు, ఎంత గొప్పవాడు, ఎంత శక్తిమంతుడు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈరోజు మనము సమృద్ధిగా నీళ్లు త్రాగుతున్నాం, మన కడుపు నింపుకుంటున్నాము అని అంటే నిజంగా ప్రియులారా ఆ దయ ఎవరిదండి? దేవునిది కాదా? ఏవండి, ప్రతి మనిషి ప్రతి దినము ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి? ప్రియులారా 6 నుంచి 8 లీటర్ల వరకు తాగాలనేది డాక్టర్లు చెబుతున్నారు. 6 నుంచి 8 వరకు. ఇప్పుడు లెక్క పెట్టుకోండి, కేవలం ఇప్పుడు లెక్క పెట్టుకోండి, అప్పుడు సంగతి తర్వాత. ఇప్పుడు భూమి మీద 750 కోట్ల మంది ప్రజలు ఉన్నారు కదా. 750 కోట్లు ఇంటూ 6 లీటర్లు వేయండి. రోజుకి బ్రతికినంత కాలం కాదు. ఎన్ని నీళ్లు కావాలండి? ప్రియులారా, ఎన్ని నీళ్లు కావాలి ఒకసారి మీరు గమనించండి. ఈ నీళ్లు ఎక్కడి నుండి వస్తున్నాయి, ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతున్నాయి, ఏ రీతిగా ఇవి నీళ్లు ప్రియులారా మన దగ్గరకు వస్తున్నాయి ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడు ప్రియులారా మన కొరకు ఏర్పాటు చేసిన ఈ నీళ్లు ఆదాము దగ్గర నుండి
ఆదాము దగ్గర నుండి ఇప్పటి వరకు కొన్ని వేల సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ప్రియులారా, నీళ్లు ప్రపంచములో ఎంత విపరీతంగా రావటానికి ఎవరివ్వగలరు, ఎవరు అందించగలరు ఈ నీళ్లు చెప్పండి? ఎవరు అందించగలరు? దేవుడు తప్ప, దేవుడు తప్ప ఎవ్వరు ఇవ్వలేరండి, ఎవ్వరు ఇవ్వలేరు. హాగరు తన బిడ్డ విషయములో బెయేర్షెబ అరణ్యములో ఉన్నప్పుడు నీళ్ల తిత్తిలో నీళ్లు అయిపోయినప్పుడు హాగరు ఏడుస్తుంది. పిల్లవాడు చావు దగ్గరకు వచ్చేసాడు, మరణించే పరిస్థితికి వచ్చేసాడు. ఇటువంటి పరిస్థితుల్లో నీళ్లు ఎక్కడి నుండి దొరుకుతాయి నా కొడుకుకి? నా కొడుకు చనిపోయే పరిస్థితిలో ఉన్నాడని వింటివేత దూరం వెళ్ళిపోయి ఆ బిడ్డను ఒక పొద కింద పడవేసి ఏడుస్తూ ఉంటే ఆమె ఎదుటగానే నీళ్లు తెప్పించిన వాడు దేవుడు. ఆమె ఎదుటగా నీటి ఊటను తెప్పించినటువంటి వాడు దేవుడు. ప్రియులారా, గమనిస్తున్నారా? వాక్యం వింటున్న ప్రియులారా, ఇటువంటి సందర్భాలు బైబిల్ గ్రంథములో ఎన్ని మనము చూడగలం. అందుకే ఈ దినాన వాక్యం వింటున్న ప్రియులారా, నీటిని మూట కట్టగలిగిన శక్తి ఎవరికి ఉంది చెప్పండి? దేవునికే ఉంది. దేవుని గూర్చిన జ్ఞానాన్ని మనము తెలుసుకోవాలి అని, దేవుడు ఎంత గొప్పవాడో మనం అర్థం చేసుకోవాలని ఆగూరు వేస్తున్నటువంటి ప్రశ్నలండి ఇవి. ఆగూరు వేస్తున్న ప్రశ్నలు, ఆగూరు గారు వేస్తున్నటువంటి ప్రశ్నలు. ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడెవడు? తన పిడికిలతో గాలిని పట్టుకున్న వాడెవడు? బట్టతో నీళ్లను మూట కట్టిన వాడు ఎవడు? ఇది ప్రపంచ చరిత్రలో ఏ ఒక్కరికి అసాధ్యమైన పని ఒక్కడు మాత్రమే సాధ్యపరచగలడు. అది ఎవరు అనంటే దేవుడు మాత్రమే. అది దేవునికి సాధ్యమయ్యే పని. ఆయన మేఘమును వస్త్రముగా చేసి ఆ వస్త్రం అనేటువంటి ఆ మేఘములో నీటిని దాచి తగిన కాలమందు మనకు ఇస్తున్నాడే, ఆయన ఎంత జ్ఞానవంతుడో మీకు తెలుసా అని అడుగుతున్నాడు. మీకు అర్థమవుతుందా ఆయన గూర్చిన విషయాలు? నీళ్లు త్రాగటం తెలుసు, నీళ్లను వాడుకోవటం తెలుసు, నీటిని నిరుపయోగం చేయటం తెలుసు, కానీ నీరిచ్చిన వాడెవరో తెలియకపోవటం మన జీవితంలో చాలా దుఃఖకరమైన విషయమేనండి. అందుకే గవర్నమెంట్ వారు కూడా నీటి పరిస్థితులన్నీ కూడా తగ్గిపోతున్నాయని, నీటి శాతం తగ్గిపోతుంది అని, నీరు సరిగా దొరకటం లేదండి అదని వాళ్ళు బొట్టును జాగ్రత్తగా వాడుకోండి, వృధా చేయకండి, నీటిని వృధా చేయకండి. వృధా చేస్తే మనం త్రాగటానికి ఉండవిక తర్వాత దొరకవు. కాబట్టి నీటిని జాగ్రత్తగా వాడుకోండి అని చెబుతున్నారు. ప్రియులారా, నీటిని జాగ్రత్తగా వాడుకోండి అని చెప్పగలరే కానీ నీటిని తయారు చేసి ఇవ్వగలరా? అది ఎవరి సాధ్యం కాదండి. ఈ భూమి పుట్టిన దగ్గర నుండి దేవుడు నీటి విషయంలో మనకెంత జాగ్రత్త ఇస్తూ, ఈ నీరు మనము లేకపోతే చచ్చిపోతామన్న సంగతి తెలిసి మనకు సమృద్ధిగా దేవుడు నీళ్లను ఇస్తున్నాడు. ఇది మనకు చాలా తేలికగా అనిపించవచ్చు కానీ ఈ పదం, ఇది దేవుడు మనకు అనుగ్రహిస్తున్న విధానం చూస్తే ప్రియులారా, నిజంగా దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ మానవుల ఎడల ఎంత ఉన్నదో ఒకసారి ఆలోచించండి. దేవుడు తన మేఘములకు ఆజ్ఞాపించాడు అనుకోండి, కురవద్దు అని, కురుస్తాయా? చూడండి ఒకసారి బైబిల్ గ్రంథంలో 149వ కీర్తన వాక్యములో మనము చూస్తే ప్రియులారా, 140 ప్రియులారా 7వ కీర్తన చూడండి. 147వ కీర్తన దేవుని వాక్యములో గనుక మనము చూడగలిగితే 8వ వచనాన్ని చదువుకుందాం. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము ఏం చేసేవాడు? ఏమండి ఆ మాటలు చూడండి. ఆయన ఆకాశమును దేంతో కప్పుతున్నాడు? మేఘాలతో కప్పుతున్నాడు. కప్పినటువంటి మేఘాలలో ఏం చేస్తున్నాడు? వర్షమును సిద్ధం చేస్తున్నాడు. దేనికోసం? భూమి కొరకు ఆయన ప్రియులర సిద్ధము చేస్తున్నాడు. తర్వాత ఆయన ప్రియులర ఆజ్ఞాపిస్తున్నాడు కురవమని. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఎన్నో విషయాలు దాచబడి ఉంటాయి. కాబట్టి ఆకాశమునకెక్కి దిగిన వాడెవరో మనం చూసాం. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు అని చూచాం. ప్రియులారా,
తరువాత తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నటువంటి వాడెవరో మనము చూసాం. ఆయన ఆ గాలి విషయంలో ఎంత శ్రద్ధ తీసుకున్నాడో, ఎంతగా ఆ గాలి విషయంలో ఆయన దానికి బరువు నిర్ణయించి తగిన సమయమందు తన నిధులలో ఉంచి వాటిని రమ్మని చెబుతుంటే ఆ గాలులు బయటకు వస్తున్నాయి అనే సంగతి మనము తెలుసుకున్నాం ప్రియులారా. ఎవరు వేసిన ప్రశ్నలు ఇవి? ఆ గురుగారు వేస్తున్నటువంటి ప్రశ్నలు. ఇతన్ని పశుప్రాయుడు అంటారండి. ఇప్పుడు ఇవన్నీ చదువుతున్నప్పుడు పశుప్రాయులు ఎవరు? మనమండి పశుప్రాయులం. నిజంగా ఆయన కాదు పశుప్రాయుడు, మనం పశుప్రాయులం. కానీ నిజంగా ఒక గొప్ప విషయం చెప్పనండి, ఆగూరు చేతిలో లేనటువంటి సమాధానం, ఆగూరు చేతిలో లేని బైబిల్ ఈరోజు ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉంది. ఇప్పుడు ఆగూరు గొప్పోడా, మనం గొప్పోళ్ళమా? ఎందుకంటే ఆగూరు చేతిలో బైబిల్ లేదు, ఆగూరు గారి చేతులు. మన చేతిలో బైబిల్ ఉంది. ఆయన బైబిల్ లేని పరిస్థితులలో ఈ విషయాలను గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. బైబిల్ ఉండి కూడా సమాధానం దొరుకుతుందని తెలిసి కూడా బైబిల్లో ఈ సంగతులని ఉన్నాయని కూడా మనము చూడకపోవటం, మనం నిజంగా పశుప్రాయులమే. నిజంగా పశుప్రాయులమేనండి. కాబట్టి ప్రియులారా, దేవుని ప్రేమ ఇందులో కనబడుతుంది ఈ సృష్టిలో. దేవుని ఉన్నతమైనటువంటి కృప కనబడుతుంది ఈ సృష్టిలో. కాబట్టి ఈ దిన మన వాక్యము వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, నీవు నేను బ్రతకటానికి భూమి మీద ప్రతి దానిని కలిగించిన వాడు, ప్రతిదినము మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాడు ఎవరు? దేవుడు. దేవుడైనప్పుడు ప్రతి దినము కూడా మనము దేవుణ్ణి ఏం చేయాలి? మహిమపరచొద్దండి, ఆయన గణపరచొద్దండి, ఆయన కొరకు బ్రతకొద్దండి. ఆయన చిత్తమును మనము నెరవేరుస్తూ ఆయన్ని ఎల్లప్పుడూ కూడా ఉన్నతమైన స్థానములో పెట్టి లోకానికి చూపించొద్దండి ఆయన్ని. కాబట్టి ఈ దినాన్న వాక్యం వింటున్న ప్రియుల, ఎందుకు ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవాలి అని అంటే, దేవుని గొప్పతనం, దేవుని శక్తిని గురించి, దేవుడు ఎంత ఉన్నతుడో మనం తెలుసుకొని మనం దేవుని మహిమపరుస్తూ దేవుని కొరకు బ్రతుకుతూ ఆ మహిమను ఆ యొక్క దేవుని కార్యాలను లోకములో చాటాలి. అందుకే నీవు చేసిన కార్యములు నేను ప్రభువా భూలోకమందు ప్రకటన చేస్తాను అని అంటారు భక్తులు. కీర్తన గ్రంథంలో చాలా చోట్ల మనకు కనబడుతుంది. నేను నీవు చేసిన కార్యములన్నింటినీ ప్రకటన చేస్తానయ్యా. ప్రకటన చెయ్యాలి ఆయన ఎంత గొప్పవాడో, ఎంత శక్తిమంతుడో. కాబట్టి ఈ దినాన్న వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విషయాలన్నీ ఆగూరు గారు వేస్తున్నప్పుడు, ఆగూరు గారు వేస్తున్న ఈ ప్రశ్నలన్నిటికీ కూడా మనకు సమాధానం మన చేతిలోనే ఉందా? బయటికి వెళ్ళాలా? మన చేతిలోనే ఉంది తెలుసుకోవటానికి. మరి తెలుసుకుని ఏం చేయాలండి? తెలుసుకుని ఏం చేయాలి? నాకు తెలిసిందని ఆనందపడాలా? దేవుణ్ణి గణపరుస్తూ దేవుని మహిమపరుస్తూ ప్రపంచములో దేవుణ్ణి ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టవలసిన అవసరత ఎవరికుంది చెప్పండి? క్రీస్తును ఎరిగిన క్రైస్తవులకు మాత్రముంది. కాబట్టి ఆయన ఉన్నతమైన స్థితిని ఎరిగిన వారమై తెలుసుకొని ఆయన్ని ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఆయన ఉద్దేశములో నడవటానికి మనం ఇష్టపడదాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధానములో దేవుని మాటలు విన్నటువంటి మనం, బట్టలో నీళ్లను మూట కట్టినవాడు ఎవరు? ఈ దినాన్న ఆయన మేఘమును వస్త్రముగా చేసి అందులో నీటిని ఉంచి తగిన కాలమందు మనకు కురిపిస్తూ వర్ష రూపములో మనము ఒక ప్రక్క తినటానికి తిండికి అవసరమైన నీళ్లు, త్రాగటానికి అవసరమైనటువంటి నీళ్లు ఆయన ఏ విధముగా సిద్ధము చేస్తున్నాడో, ఏ రీతిగా ఆయన సిద్ధపరిచి మేఘములలో ఉంచి ప్రియులారా తగిన సమయమందు మనకు అనుగ్రహిస్తున్నాడో, ఆ ప్రభువుకు మన మహిమకరంగా బ్రతకాలి. ఆయన చిత్తములో మనము జీవించాలి. ఆయన మార్గములో మనము నమ్మకస్తులుగా జీవించటానికి మనము దేవునికి అప్పగించుకొని, ప్రభువా నిజంగా ఈరోజు నేను ఇలా ఉన్నానంటే అది నీ కృపే నాయన. నీ కృప లేకుండా నేను ఈ రీతిగా బ్రతకలేను, ఈ రీతిగా జీవించలేను. అయితే నిన్ను మహిమపరచవలసినంతగా నేను నిన్ను మహిమపరచలేకపోతున్నాను. నీ గొప్పతనమును గూర్చి నా జీవితములో నేను నిన్ను ఘనపరచలేకపోతున్నానయ్యా. దయతో నన్ను క్షమించండి. నీ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించి
ఇంకా ఎన్నో గొప్ప సంగతులను మాకు తెలియచేసి ఈ లోకములో చేయవలసినటువంటి కార్యములన్నిటినీ ముగించుకొని వెళ్ళిపోయిన తర్వాత ప్రభువైన క్రీస్తు తర్వాత మా కొరకు పరిశుద్ధాత్మను పంపించి ఇంకా ఇంకా ఎన్నో సంగతులు మాకు తెలియచేస్తూ నడిపిస్తున్నారు. నీకు మహిమకరముగా బ్రతకాలని, నీవెంత గొప్పవాడవో తెలుసుకోవాలి, నీ నుండి జారిపోకూడదని, నీ నుండి తప్పిపోకూడదని నీవెంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నావు నాయన. ఒక్కసారి మనలను మనము దేవునికి అప్పగించుకొని ఆయన సన్నిధానములో ప్రార్థన చేసుకుందాం. మమ్మలను అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ లోకములో ఎంతవరకు సజీవులుగా మేము బ్రతుకుతున్నాము అంటే నీవిచ్చినటువంటి ఈవులతోనే మేము బ్రతకగలుగుతున్నాం. ఈ లోకములో మేము బ్రతకటానికి ఏమైతే అవసరమయ్యున్నవో అవన్నీ ముందుగా మీరు సిద్ధపరిచి మాకు అనుగ్రహిస్తూ మమ్మలను పోషిస్తూ నడిపిస్తున్నావు తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినమన ప్రభువా, మీ సన్నిధానములో కూడినటువంటి మేము ఆగూరు గారు వేసే ప్రతి ప్రశ్నకు మీ వాక్యములో నుండి సమాధానము చూడగలుగుతున్నాం. నీ వాక్యం ఎంత గొప్పదో, నీ వాక్యం ఎంత శక్తివంతమైనదో, నీ మాట ఎంత ప్రభువా నాయన గొప్పదో ప్రభువా, మీ వాక్యముల నుండి మేము చూడగలుగుతున్నాం. ఇట్టి గొప్ప వాక్యమును మేము చదువుతూ అనుసరిస్తూ అనేకులకు మాదిరికరముగా ఉండటానికి తగిన సహాయం చేయండి. మీ కృపలో బలపరచండి నాయన. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి. లోక పరిస్థితులు చూస్తే ఎంతో భయానకంగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులలో క్రీస్తు రాకడైనా మా పోకడైనా మేము నిత్య జీవాన్ని సంపాదించుకోగలిగిన భక్తి జీవితములో మేము బ్రతకటానికి తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ మొదటి సెషన్లో మీరుండి నడిపించారు, రెండవ సెషన్లో కూడా మీరుండి మీ సహాయం అందించి నడిపించమని యేసు క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి ఇక్కడ కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.